హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫేషియల్ బ్లీచ్ మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దామండి. వీడియోలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మనము బ్లీచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బ్లీచ్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మనము ఈ ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. అదేవిధంగా తరువాత మనకి లెమన్ పీల్ పౌడర్ యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. లెమన్ పీల్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత కస్తూరి పసుపు తీసుకోండి. టర్మరిక్ కస్తూరి స్కిన్‌కి సంబంధించిందే తీసుకోండి. కస్తూరి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మనము బ్లీచ్ అనగానే ఫేషియల్ బ్లీచ్ అనగానే పార్లర్‌కి వెళ్తూ ఉంటాం కదా! అలా పార్లర్‌కి వెళ్ళకుండా అనేక క్రీమ్స్ అనేవి ఫేస్‌కని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా! అవేమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత కర్డ్ తీసుకోండి. పెరుగు 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే తీసుకోండి. లెమన్ సీడ్స్ తీసేసుకొని జ్యూస్ యాడ్ చేసుకోండి. మీకు లెమను స్కిన్‌కి సెట్ అవ్వదు అనుకుంటే కనుక లెమన్ జ్యూస్ లెమన్ ప్లేస్‌లో అలోవెరా జెల్ తీసుకోండి. న్యాచురల్ అయినా పర్వాలేదు, లేదా మనము బయట షాపుల్లో కొనుక్కునే జెల్ అయినా పర్వాలేదండి. అలోవెరా జెల్ తీసుకోండి. అలోవెరా జెల్ కూడా లేకపోతే కోకోనట్ ఆయిల్ తీసుకోండి. తర్వాత హనీ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ హనీ తీసుకోండి. ఇవి యాడ్ చేసిన ఐటమ్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి బాగా. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మిక్స్ చేసుకోండి. మనము పార్లర్‌కి వెళ్ళి అనేక రకాల క్రీమ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఫేషియల్ బ్లీచ్ అనేది అప్లై చేసుకోవటానికి చాలా కాస్ట్ అనేది పే చేసి మనం ఫేషియల్ బ్లీచ్ అనేది యూజ్ చేసుకోవాలి స్కిన్ గ్లోయింగ్ కోసం. అయితే ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. హోమ్ మేడ్ బ్లీచ్ అనేది మన స్కిన్‌కి చాలా బాగా న్యాచురల్ గ్లోయింగ్ ఇస్తుంది. మనకి బయట అయితే కనుక చాలా కెమికల్స్ అనేవి యూజ్ చేసి మనం క్రీమ్స్ అనేవి అప్లై చేసుకుంటూ ఉంటాము. ఇంట్లోనే మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి. సేమ్ ఇవే క్వాంటిటీతో తీసుకొని బ్లీచ్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్లీచ్‌ని మనం ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఫేస్‌కి, హ్యాండ్స్‌కి, ఫుల్ బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత 20-25 నిమిషాల వరకు ఉంచండి. ఫేస్‌కి అప్లై చేసి డ్రై అవ్వనివ్వండి. 20-25 మినిట్స్ వరకు ఉంచండి. ఫేస్‌కు బాగా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో క్లీన్ చేయండి. ఈ విధంగా వారానికి 2 టైమ్స్ చేయండి. చేయటం వల్ల మనకి న్యాచురల్ గ్లోయింగ్ అయితే ఫేస్‌కి వస్తుంది. అదేవిధంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కనుక వీటిలో కొన్ని స్కిప్ చేసేసేయండి. ఐటమ్స్ అయితే కనుక లెమన్ పీల్ పౌడర్ స్కిప్ చేసేయండి. లెమన్ యూజ్ చేయొద్దు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వారానికి ఒకసారి అయితే అప్లై చేయండి. ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసిన తర్వాతే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయినా కానీ చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొన్ని ప్యాక్స్ అనేవి పడవు. ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయండి.